ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము అని సెలవిస్తున్నాడు. నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను చూచి నీవెప్పుడు భయపడవద్దు, అధైర్యపడకు. ఆయన మార్గంలో నడుస్తున్న నీకు దేవుడు తోడై ఉంటాడు. ఎందుకంటే నీవు విశ్వాసంలో ముందుకు సాగుతున్నావు కాబట్టి, నీవు ఆయనను నమ్ముకొని ఉన్నావు కాబట్టి. ప్రభువును నమ్ముకొని ఉంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించి దేవునిలో నీవు ముందుకు వెళ్తే నువ్వు ఎన్నో విజయాలు సాధిస్తావు. సహోదరి సహోదరుడా, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము అనే ఈ యొక్క మాట ఎవరితో మాట్లాడి ఉన్నారంటే, యెహోవా దావీదుతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలు తన కుమారుడైన సొలొమోను రాజుకు దావీదు తెలియజేస్తున్నాడు. 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన యెడల నీవు మహా అభివృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు నా సహోదరులారా, ప్రభువులో ఆయన సమర్థత బల ప్రభావాల చేత బలార్జులై ఉండుడి. సహోదరి సహోదరుడా, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అంత మాత్రమే కాదు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని తెలుసుకొని స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. బల ప్రభావాలు మనలో మన కోసం పనిచేస్తున్న దేవుని బల ప్రభావాలు మన ఆశాభావం నెరవేర్చును, నిశ్చయమైనదిగా చేస్తాయి. ఆయన తన వారసత్వాన్ని స్వాధీనం చేసుకుంటాడనే సత్యాన్ని నిశ్చయం చేస్తాయి. ఆయన బల ప్రభావాలు మరి దేనితోనూ పోల్చరానంత గొప్పవి, అమోఘమైనవి. కాబట్టి ఆయన తన ప్రజలను క్షేమంగా ఉంచగల సామర్థ్యం గలవాడే. సహోదరి సహోదరుడా, ఆధ్యాత్మిక బలం అనేది క్రీస్తు యేసులో విశ్వాసులందరికీ దేవుడిచ్చే ఉచిత వరం. మనం ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చెప్పబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అని సెలవిచ్చిన దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి.
కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.